హాయ్ అండి. మేము చేపల ఫ్రై చేస్తున్నాము. ఇది జీలకర్ర వేయించి పెట్టుకున్నాము. ఇప్పుడైతే మనం మెంతులు కూడా వేయించుకోవాలన్నమాట. మెంతులు వేయించుకున్నాక చేపల్ని ఆరబెట్టామన్నమాట. ఇవి చేపలు ఆరిపోయాయి మంచిగా, వాటర్ ఏం లేవు ఇందులో. ఇవేంటంటే చేపల పులుసుకండి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుందని అల్లం పేస్ట్ కూడా పడుతున్నాం అనమాట. ఇదేమో చేపల పులుసులోకండి. ఇప్పుడు మేము చేపలు వేయించుకోవాలి. చేపలు వేయించిన తర్వాత పక్కన పెట్టామండి. ఇప్పుడు ఏంటంటే మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చింతపండుని ఉడకబెట్టాము. దాంట్లో పసుపు ఉప్పు వేసామన్నమాట. అది ఉడికింది, మంచిగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో మనం జీలకర్ర వేసాము. జీలకర్ర వేసిన తర్వాత అల్లం పేస్ట్ ఎంత సరిపోతుందో చూసి క్వాంటిటీ అంత వేసుకోవాలండి. మనం అల్లం పేస్ట్ని తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే గడ్డలుగా ఉంటుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మనం జీలకర్ర మెంతులు మిక్సీ పట్టిన పొడి ఉంది కదండి, అది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసాము. ఇది ధనియాల మసాలా, పచ్చి ధనియాల మసాలా అండి. తర్వాత గరం మసాలా వేస్తాము, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మంచిగా తిప్పుతున్నాము అన్నమాట, ఎందుకంటే గడ్డలు లేకుండా ఉండాలి కదండి. గరం మసాలా వేసాము. ఇప్పుడు చేపలు వేస్తున్నామండి. మనం ముందుగా పెట్టుకున్న చేపలు ఇవి, వేయించి పెట్టిన చేపలండి. చూడండి ఎలా ఉందో. మంచిగా తిప్పాము, కళాయి తిప్పామన్నమాట. మంచిగా మనం పట్టిన మసాలా అంతా ముక్కలుగా పట్టింది. చాలా అంటే చాలా టేస్టీ ఉంది. బాయ్ బాయ్.